దేనా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు ఆదిలో 6 దినములు తను పనిచేసి 7వ దినముని విశ్రమించాడు. 6 దినముల్లో తన పని చేసిన 3వ రోజున ఏం చేసి ఉన్నాడంటే, నరుని సృజించక మునుపు నరులకి ఏది కావాలో అవన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచి, ఆ తరువాత 6వ రోజున నరుణ్ణి సృజించాడు. 3వ రోజున ఏమి సృజించాడంటే నరుని కోసం ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనములో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టి, ఆ భూమిలో ఏం మొలిపించాడంటే 3వ దినమున గడ్డిని, విత్తనములనిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయను. 12వ వచనములో భూమి గడ్డిని తమ తమ జాతుల ప్రకారము, విత్తనములనిచ్చు చెట్లను తమ తమ జాతుల ప్రకారము తమలో విత్తనములను గల ఫలవృక్షములను మొలిపించును గాక అని అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినం ఆయను. అలాగూ మనకి 3వ దినమున నేను చూపిస్తున్న ఆ వీడియోలో చూడండి, బీరకాయ నేను చూపించిన ఆ యొక్క పొదల్లో బీరపాదు ఉంది, వంకాయ చెట్లు ఉన్నాయి, వంగ చెట్లు అంటారు కదా, ఆ వంగ చెట్లు ఉన్నాయి, ఇంకా కాకర పాదులు ఉన్నాయి, పెండ్లం పాదు ఉంది, ఇంకా చిక్కుడు పాదు ఉంది, ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయండి ఆ పొదలో నేను చూపించిన ఈ వీడియోలో. మరి ఆ విధముగా మనకు నానా విధములుగా కావలసిన ఫలవృక్షములు సృష్టించాడు. అసలుకి మన దొడ్లో అలాగూ ఫలించిన తాజా కూరగాయలు వండుకొని తినడం అంటే చాలా మంచి ఆరోగ్యం కదండి. అలాగూ దేవుడు చూడండి, అసలుకి వర్షము, తొలకరి వర్షము, ముందు పువ్వు, ఆ వంగ చెట్టుకి ఆ పువ్వు చూడండి, అసలు దేవుని సృష్టి అసలుకి వింతగా ఉంటుంది. ఆ వంగ పువ్వు, ఆ పువ్వులోంచి కాయ రావడము, విత్తనములు ఇచ్చే ఆ చెట్టు ఒక్కటి కాదు, ఆ ఫలవృక్షములన్నీ మామిడి చెట్టే కానీ అన్నీ కూడా ఆయా జాతుల ప్రకారము మనకి విత్తనములు ఇచ్చే ఫలములను ఇచ్చే చెట్లును, మరి విత్తనములు ఫలాలు ఇచ్చే విత్తన చెట్లను అన్నీ దేవుని మొలిపించాడు. అది చిక్కుడు పాదు మధ్యలో ఉంది, మరి ఇంకా ఏంటి కాకర పాదు, ఇవన్నీ పాదులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ సృష్టిని దేవుడు మాకు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత.